న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. చనిపోయిన వారి బట్టలు ఉపయోగించకూడదు అనేది ఒక వీడియో ఈ మధ్య బాగా చూస్తున్నామండి. మనది కాదు, తెలుగుది కాదు, హిందీలో వీడియో. అది బాగా స్ప్రెడ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ రేస్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మిమ్మల్ని అడగమని కూడా చెప్పారు నాకు. ఒకసారి రమ్మగారితో మాట్లాడండి. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి బట్టలు ఇంట్లో వాళ్ళు కానీ ఎవరికైనా ఇవ్వటం కానీ, ముఖ్యంగా ఇంట్లో వారే అనుకోండి, వాడకూడదా? ఏం చేస్తారమ్మా వాళ్ళ వస్తువులన్నీ? నాకు తెలియక అడుగుతా అసలు, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఇప్పుడు మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు 50 ఏళ్ల ఆడ మనిషి అనుకుందాం, లేదా ఒక 50 ఏళ్ల మగ మనిషి. జనరల్గా ఒక 50 ఏళ్ల వాళ్ళకి కనీసం ఒక 30-40 నుంచి 200-300 దాకా చీరలు ఉండే అవకాశం ఉంది కదా. అంతేగా. ఒక మాదిరి మిడిల్ క్లాస్ వాళ్ళకైనా ఓ 10-14 పట్టు చీరలు ఉంటాయి. ఆడవాళ్ళకైతే ఓ 25-30 కట్టుడు చీరలు ఉంటాయి. దాపుడు చీరలని అవన్నీ ఉంటాయా? పెట్టికోట్స్ అని, జాకెట్లని ఎన్ని ఉంటాయమ్మా? వీళ్ళు వాడిన వస్తువులు ఉంటాయా? ఉండవా? ఎన్ని ఉంటాయి ఈ రమ్మగారు? బట్టలన్నీ ఏం చెయ్యాలని వాళ్ళెవరో పెద్ద మనిషి చెప్పాడో చెప్పు నాకు. ఏం చేయమంటారు? ఆయన ఆత్మ బాధపడుతుందంట. చూస్తే ఏంటేంటో చెప్పారు రమ్మగారు ఆ వీడియోలో. మీకు నేను అంటే చూపించకూడదు కెమెరా ముఖంగా, మీకు నేను ఆ వీడియో ఫార్వర్డ్ చేస్తాను. నిజమే పాయింట్. ఈ చనిపోయిన వాళ్ళ బట్టలు, వాళ్ళ వస్తువులు వాళ్ళు వాడకూడదంటే నువ్వు కూడా పోవాలి వాళ్ళతో పాటు. పోని వాళ్ళు కన్న పిల్లలు వాళ్ళు ఉండొచ్చా? ఆవిడ కట్టుకున్న మొగుడో ఆయన కట్టుకున్న పెళ్ళామో ఉండొచ్చా? ఏం పిచ్చమ్మా పరాకాష్ఠకి ఈ వెళ్ళిపోతుంది. పరాకాష్ఠ ఏంటో గానీ వాళ్ళు హిందీలో మొదలు పెడతారు, తర్వాత మెల్లిగా తెలుగులోకి మన వాళ్ళు ఎవరు చూడలేదు అనుకోగానే మన యూట్యూబర్లు ఎవరో ఒకళ్ళు దాన్ని ప్రచారంలోకి తెస్తారు. గురువు గారులని అడుగుతారు. అసలు వీటికి ఒకళ్ళని అడిగేది ఏమిటో చెప్పు నాకు. మీ ఇళ్లలో ఏం పద్ధతులున్నాయో అవి పాటించుకుని ఏడమా మనం? నాకు తెలియక అడుగుతా. అసలు దానికి యూట్యూబ్ వెతకాల. మీ ఇంట్లో ఏ పద్ధతి ఉందో అది. ఒక్కొక్క అత్తగారులు ఉంటారు, ఏమిటేమిటేమిటో ఎవరెవరెవరెవరివో చూసి 4 యూట్యూబర్లను చూసి 40 మంది గురువు గారులను చూసి మధ్యలో హిందీ అక్కయ్యల్ని హిందీ అన్నయ్యల్ని చూసి ఇంగ్లీష్ వాళ్ళు మన పుణ్యం పుచ్చి ఇవి చెప్పటం లేదు. అవన్నీ చూసి ఏవో వీళ్ళది ఒక కొత్త సిద్ధాంతం భయపెట్టి ప్రాణాలు తీసేస్తున్నారమ్మా. ఏం పిచ్చిలమ్మా మీకు? అవును రమ్మగారు. చిటుక్కుని తెల్లారితే చచ్చిపోతామేమో తెలీదు. అదొక కాకిగోల. చిరాకు వస్తుంది అసలు నాకు. నన్ను అడుగుతారమ్మా ఎవరో నాకు అది నేను చెప్పిన విషయం కాదు. నేను అసలు ఏ చాదస్తాన్ని ప్రోత్సహించను. నేను చాదస్తంగా చేసుకోను. ఒకవేళ నేను చేసుకున్నా మా ఇంట్లో ఏదైనా ఒక విధానం ఉంటే జయ, నేను అటు హరిహరాదులు అడ్డమైన దాన్నే పట్టిస్తా జయ. లేదా నాకు అనుమానం ఉంది అడగాలనుకుంటే మా పిన్నత్త గారిని అడుగుతా. మా అత్తగారు లేరు కాబట్టి ఆవిడ పెద్దవారు మా ఇంట్లో. అత్తయ్య ఏం చేయాలి అని ఆవిడని అడుగుతా. ఆవిడ ఏదో నీ తోచినట్టు చేసుకోమ్మా అనో, లేకపోతే ఇత చెయ్యాలమ్మా అన్నట్టు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవటమే. ఏమైనా సరే. లేదా మా పెద్దక్కయ్యో మా బిజ్జక్కో, మా అక్కయ్యలు పెద్దవాళ్ళని, నా పై అక్కయ్యని కాదు, ఇంకా పెద్దవాళ్ళని బాగా ప్రపంచం ఇంకా బాగా చూసిన వాళ్ళని కనుక్కుని, సాధారణంగా నాకు అసలు అనుమానాలే రావు. నాకు తెలుసు, నాకే తెలుసు. నాకు తెలియపోతే నేను ఆ పని చేస్తా. యూట్యూబ్ ఎందుకు చూడాలో చెప్పు. నీకు ఫ్యామిలీ లేదు అనుకోపోని, నాలాగా ఇంత గుంపు లేదు. అమ్మో నాయనమ్మో మేనత్తో పెద్దమ్మో ఉండరమ్మా ఎవరికీను? ఉంటారు. పోనీ మీ కజిన్స్లో ఉండరా? ఉంటారు. పోనీ అది కూడా వద్దు. మీకు ఒక ఇంటికో పురోహితుడు పూజ చేయడానికి ఎవరో ఒక పెద్ద ఆయన వస్తారు కదా. మీ ఇంటి పక్కన ఉన్న గుళ్ళో అర్చక స్వామి ఉంటాడు కదా. పోనీ ఇందులో అక్కడికి వెళ్ళి ఆ యూట్యూబ్లో పోనీ నేనే మీ పెద్దక్కని, నన్నే మీరు ఫాలో అవ్వచ్చు కదా. మళ్ళీ 10 మంది కావాలి. ఆ గురుగారు అదేదో చెప్పారు, ఈ గురుగారు ఏదేదో చెప్పారు, వీళ్ళంతా ఏదో చెప్పారు. మధ్యలో కొన్ని యూట్యూబ్ అక్కయ్యలు ఉంటాయి కదా, కొంచెం తెలివి మీరిన అక్కయ్యలు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి తెలుసు 4. వాళ్ళు కూడా చెప్తారు. నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తా జయ. ఇప్పుడు నేను ఏ విషయం చెప్పినా శాస్త్రపరమైన విషయం, నా కమ్యూనిటీకి సంబంధించిందే నేను చెప్తాను. నేనంటే నేనని కాదు, నాలాగా చెప్పేవాళ్ళు ఎవరైనా సరే మా కమ్యూనిటీకి సంబంధించింది కదా. గురువుగారైనా అంతే కదమ్మా, అంతేనా? అంతే. ఏ గురువుగారైనా వారి తాలూకు సమాజంలో ఏవి ఫాలో అవుతారో అవి చెప్తారు. మాకు 11 రోజులు మైలలు ఉంటాయి, పెసరపప్పు తినాలి, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ గిల్లిపాయ కూరలు గిర్లు తినము, ఇతరుల ఇళ్ళకి వెళ్ళకూడదు,
మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి 12 రోజుల లోపల ఈ మరణాలు సంభవిస్తే. అరటికాయ పెసరపప్పు అలాంటివి వండుకుంటాము. కర్మలు మొదలు పెడతాం 7వ రోజున లేదా 9వ రోజున. ఒక్కొక్కళ్ళు నిత్య కర్మ చేసేవాళ్ళు మొదటి రోజు నుంచి కర్మలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. 12 రోజులు అయితే కానీ మేము ఎందుకు పనికిరాము. ఇప్పుడు ఇది నేను మా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, లేదా మనకు పనికొచ్చే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏదో కొద్ది రోజులుండి నెల రోజుల లోపల బట్టలు పెడతారు. బట్టలు పెట్టాక అయిపోయింది. ఈ టీవీలలో విని ఈ బట్టలు పెడితే అయిపోయే వాళ్ళు కూడా సంవత్సరం పాటు వాళ్ళు కూడా పాటిస్తున్నారు. మీ ఇళ్లలో లేదు, మీకు ఎందుకు ఈ పాటింపు? మేము పాటించాలి, మాకు ఉండేది ఉంటుంది. నెల నెల మాసికం పెడతాం మేము. 3-15 రోజులు అయ్యాక త్రైపక్షికం అని పెడతారు జయ. 45 డేస్కి 170వ రోజు ఒకటి ఉంటుంది, ఊన షాణ్మాసికం అంటారు, పెడతాం. ఊన షాణ్మాసికం పేరైనా విన్నావా జయ? ఎప్పుడైనా? నాకు తెలియదు రమ్మగారు. తెలియదు, ఎవరికీ తెలియదు అది. ఎందుకంటే ఏ సమాజంలో ఇది చేయబడుతుందో కేవలము ఆ సమాజానికి మాత్రమే తెలుసుంటుంది. ఇప్పుడు నేను ఇది చెప్పాను కాబట్టి మీరు ఇది చేస్తారా అమ్మా? చెయ్యరు. మీరేం చెయ్యాలో మీ విధానం ఏమిటో అది కదా ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా అండి. సామూహికంగా కొన్ని ఉంటాయి రమ్మగారు, అందరం కలిసి చేసుకునేది. అది ఎవరు చెప్పినా ఒక గురువుని నమ్ముతామా, లేకపోతే మీలాంటి వారి మాటలు వింటారా, అది సామూహికంగా చేసుకునేవి. కానీ ఇప్పుడు మీరు అన్నట్లుగా కమ్యూనిటీ పరంగా చేసుకునే ఉంటాయి కదా. ఇప్పుడు అందరూ పండగ, సంక్రాంతి పండగ సామూహికమైన పండగ. ఓకే, ఇప్పుడు నోవులు ఉంటాయి, అవి కమ్యూనిటీకి మారిపోతాయి. నేను అట్ల తద్దని చెప్తా, మీరు అట్ల తద్ది తెలియదు చేయాలి. మేము ఊరికే ఉయ్యాలి ఒకటి తెలుసు, అంతకంటే ఏం తెలుసు. పొద్దునే అంతే కదా రమ్మ. మా ఇంట్లో కూడా కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. నియమం లేదు కదా. అలా ప్రతి విషయానికి కూడా మన కమ్యూనిటీ పరంగా, మన కుటుంబాల పరంగా గ్రామాచారాలు, మన వైపు ప్రాంతీయమైన ఆచారాలు ఉంటాయి, వాటిని పెట్టుకోవాలి. ఇవి కాకుండా ఇవి ఎవరో ర్యాండమ్గా క్యాజువల్గా చెప్పిన విషయాల్ని మనసుకు పట్టించుకుని ఇవ్వకూడదని, ఇస్తే ఏమిటో కొంప మునిగిపోతుందని, ఏమో ఎందుకు వచ్చింది అని, సరే పోను బాగానే 50 ఏళ్ల ఇంట్లో మనిషి చనిపోతే ఆమె తాలూకు వస్తువులన్నీ మీరేం చేయగలరో మీరు ఆలోచించండి. పంచటం కాకుండా ఏం చేయగలరు? ఎందుకు ఆలోచించరు జయ? నాకు అర్థం కాదు. ఆ థాట్ ఎలా వస్తుంది రమ్మగారు? ఇవ్వకూడదు, వేసుకోకూడదు, ఏదో జరిగిపోతుంది. ఈ 50 జతల బట్టల్ని తగలేస్తారా? అదే కదా. అదే పాతి పెడతారా? పోనీ వాళ్ళతో పాటు తగలబెడతారా? పాతి పెడతారా? పారేసిన ఎక్కడైనా అది భూమిలో గలవాల్సిందేగా. మరి ఈ సిద్ధాంతాలు ఎక్కడి నుంచి పుట్టిస్తారు? విచిత్రమైనవి. అసలు ఇది ఆలోచనే తప్పు. జయ మరణించినప్పుడు ఏ వస్త్రంతో ఉన్నారో అది బయట పారేస్తారు. మంచం మీద పడుకుని మరణించారు అనుకో, మంచం కూడా చాకలికి ఇవ్వటము అలాంటి పద్ధతి కొన్ని చోట్ల కనపడుతుంది. అవును రమ్మగారు. ఇప్పుడు హాస్పిటల్ మరణాలు, వాళ్ళ దుప్పట్లు ఏం చేస్తారో మనకు తెలియదు. హాస్పిటల్ అంటున్నారా? అవి ఏం చేస్తారో మనకి అవునండి. మనం ఇంటి వరకు మనం ఈ పద్ధతులు ఫాలో పాటిస్తాము. ఆ ఇల్లు కడుక్కుంటాము. ఆ పర్టికులర్ పక్కలో దుప్పట్లో ఏమైనా ఉంటే వాటిని తీసేస్తాం. ఎందుకంటే దీనివల్ల ఎంతో కొంత కీడు ఉంటుంది. ఆ బీరువాలో పెట్టున్న బట్టలు ఏం చేస్తాయమ్మా? అల్మార్లలో ఉన్నవి, బీరువాల్లో ఉన్నవి ఏం చేస్తాయి? ఏమవుతాయి అవి? శుభ్రంగా పిల్లలు పంచుకోవచ్చు. అమ్మల చీరలు ఉంటే ఆడపిల్లలకి ఇవ్వరా? చక్కగా పుచ్చుకుంటారు కదా, బంగారం పుచ్చుకుంటారు కదా. బంగారానికి వచ్చేసరికి నాకు నీకు అని చెప్పి గొడవలు పెట్టుకోరారు అమ్మగారు. బంగారం, వెండి సామాన్లు, అమ్మ ఆస్తి, అమ్మకి పసుపు కుంకంగా వచ్చిన పొలము, అమ్మ సూత్రాలు ఎవరు తీసుకోవాలి అనే డిస్కషను, ఇవన్నీ ఉన్నప్పుడు బట్టలకు వచ్చిందా అమ్మ? ఏమిటి బట్టల్లో ఉండిపోయింది అమ్మ? వీటన్నిట్లలో లేకుండా మీలో లేదు, మనం కూడా వెళ్దామా? సరిగ్గా ఆలోచించండి. అనవసరమైన పిచ్చి వీడియోలు దయచేసి చేయకండి. ఎవరి కమ్యూనిటీలో ఏముంటుందో ఆ రకంగా వాళ్ళని పాటించుకొని ఇద్దాము. ఇది ఇప్పుడు ఒకవేళ మీకు అంత చెప్పేయాలని ఉంటే, మేము ఈ కమ్యూనిటీ మా దాంట్లో మేము ఇలా చేస్తాము అని చెప్పండి మీకు ఉంటే గనక కదా. మీ కమ్యూనిటీ వాళ్ళే పాటిస్తారు. సరిపోయిందా? ఇందులో జయ ఈ మరణించిన వ్యవహారమే కాదు, పెళ్లిలో ఏం చేయాలి, పెళ్లి తర్వాత ఏం చేయాలి, మట్లు ఏం చేయాలి, నల్ల పూసల్లో ఎన్ని పూసలు గుచ్చుకోవాలి, ఎప్పుడు ఏ రోజు గుచ్చుకోవాలి, 16 రోజుల పండగకి ఏం చెయ్యాలి, మగవాళ్ళు పక్కన 16 రోజుల పండగలకి సూత్రాలు గుచ్చేటప్పుడు మగపిల్లలు పక్కనే ఉండటం నాకైతే తెలియదయ్యా. మా ఇంట్లో ఎన్ని పెళ్లిళ్ళు అయినా కానీ మా పెళ్లిళ్ళలో మగవాళ్ళతో ఇదే లేదు, పెళ్ళే వ్యవహారం. 16 రోజున పెద్దవాళ్ళు 4 ఆడవాళ్ళు ముత్తైదులు కూర్చుని
నన్ను మళ్ళీ అబ్బాయి రావడం, అబ్బాయి పక్కన కూర్చొని మెళ్ళో వేయటం, అదో పెద్ద వేడుకలాగా చేయటం ఏం లేదమ్మా. మీరు వీడియోల కోసం చేసుకుంటే అది చూసి మనం కూడా అలాగే చేయాలని వీళ్ళంతా అంటించుకోవటం. ఆ మొగుడిని గౌరవించండి అమ్మా దయచేసి, అది ఇంపార్టెంట్. ఆ సూత్రాలని గౌరవించండి, మెళ్ళో నుంచి తీసి చిలక్కోయికి తగిలించి దిండు కింద పెట్టి చేయకండి. ఇలా మొదలుపెట్టి ఇది ఇందులోకి తీసుకెళ్తారు. ఈ చావుల్లో వద్దని చెప్పి మళ్ళీ ఇంకొకటి ఏదో కీడు ఏమీ ఉండదు. కీడు బాడీ ఉన్నప్పుడు అప్పుడు, ఎందుకంటే దాని నుంచి రకరకాలు రిలీజ్ అయిపోతాయి కదా, అందుకు ఇల్లు కడుక్కోవటము అవన్నీ చేస్తాం. ఈ పిచ్చి ఆలోచనల్ని పెంపొందించుకోవద్దు, స్ప్రెడ్ చేయొద్దు. ఒకవేళ నాన్నగారో తాతగారో కాలం చేస్తే వాళ్ళ వస్త్రాలు వాళ్ళ పేరుతోటి కొంత దానం చేసుకుని కొంత ఇంట్లో పిల్లలు కట్టుకోవచ్చు. నాన్న షర్టు అబ్బాయి వేసుకున్నాడు అనుకో, చూస్తే తల్లి కడుపులో నా తండ్రి గుర్తొస్తాడు, అక్క చెల్లెళ్ళందరికీ నాన్న గుర్తొస్తారు. అది మంచే గాని చెడు కాదుగా. మరి మీ దుఃఖం రివైజ్ అవుతుంది అనుకుంటే ఎవరికైనా ఇవ్వండి, లేకపోతే పిల్లలు శుభ్రంగా వేసుకోవచ్చు, ఏం కాదు. దాని మీద అసలు భయపడద్దు, ఆలోచించద్దు. బీరువా లోపల నుంచి బట్టలు తీసి వేసుకోవటానికి ఏ తప్పు లేదు. శరీరం మీద ఉన్నవి వాడరు, అంతే అంతే తప్ప దీన్ని ఈ ఒక్క చోట మొదలుపెట్టి ఎక్కడికో తీసుకెళ్ళి అసలు పిల్లల బట్టలు కూడా ఎవరికి ఇవ్వకూడదని, మనకు వచ్చే మంచంతా వాళ్ళకి వెళ్ళిపోతుందని ఇలాంటి ప్రచారాలు కూడా వచ్చినాయి. ఏం చేస్తారమ్మా ఈ బట్టలన్నీ? నాకు అర్థం కాదు. అవును రమ్మగారు, మర్చిపోయాను ఇదొక విషయం. ఆ పిచ్చి ఆలోచనలు, ఇంత పిచ్చలోకి దిక్కండమ్మా, ఏం పర్వాలేదు, ఏం భయం లేదు. మీకు ఈ జాతా శౌచం వృతా శౌచాల మీద కనుక డౌట్ ఉంటే యూట్యూబ్ చూడొద్దు, నాతో సహా మీ ఓన్ కమ్యూనిటీ ఓన్ ఫ్యామిలీస్లో పాటించేది అది ఎలాంటి విధానమైనా సరే అదే ఫాలో అవ్వండి. ఎలాంటి సిచ్యువేషన్ చూడండి రమ్మగారు, కమ్యూనిటీ అనే పదాన్ని పదే పదే చెప్పాల్సి పదే పదే వస్తోంది. చెప్పాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక మీడియాలో వర్క్ చేస్తూ నన్ను అడుగుతారు మీరేం చేస్తారంటమ్మా, మేము ఏదో చేస్తాం తల్లి, మా రకం మీకెందుకు, మా రకంగా మేము వెళ్తాము, మీ రకంగా మీరు వెళ్ళండి, మీకు ఏది ఉందో అది వెళ్ళండి, మా దాన్ని మీరు చేయాల్సిన పని ఏముంది, మాకు ఒక రకం వెళ్తుంది, మా పద్ధతి ఎవరి పద్ధతులు వారివి కదా కదా, మీ పద్ధతిలో మీరుండండి. కాంప్లికేషన్స్ ఉండవు చూడు జయ, ఇప్పుడు పాటించకూడదని కాదమ్మా, ఇందులో నువ్వు స్వధర్మే నిధనం శ్రేయ అని చెప్పాడు భగవంతుడు. నీ సొంత ధర్మాన్ని పాటించు, నీకు భయం ఉండదు. ఇతరుల పద్ధతులు నువ్వు పాటించాలని చూస్తే నీకు అడుగడుగునా టెన్షనేనమ్మా. అంతేగా, ఈ అడుగడుగునా టెన్షన్ అయ్యి అది మీరు ప్రెషర్ తీసుకుని దాంతో అనవసరమైన కాంప్లికేషన్స్, మానసిక సమస్యలకి గురయ్యి భయాలకి ఆందోళనలకి లోనైపోయి ఈ మడని మైలని అంటని సొంటని ఇది ఇతరుల పద్ధతుల్ని కాపీ చేసి అలా చెయ్యాల్సిందేనని అన్ని చోట్ల జయ. అవును రమ్మగారు. మా అత్తగారు ఇలా చంపేస్తారండి, మా వాళ్ళు ఇలా అంటున్నారండి అని అడుగుతూ ఉంటారు. మీకు ఎందుకు వచ్చింది? మీరు ఏ విధానంలో ఉన్నారో అందులో ఉండొచ్చు కదా, ఎందుకు ఈ విధానాలు కొత్త కొత్త వాటిని ఫాలో అవ్వాలని చూస్తారు? చిన్నపిల్లలు అడిగితే ఒక అర్థం ఉంది రమ్మగారు, పెద్దవాళ్ళు ఇళ్ళలో పెద్దవాళ్ళే వాళ్ళే చూసి ఇంట్లో ఉన్న కోడలను కూతుర్లను మీరు ఇలానే చేయాలి, ఇది విన్నాను అది విన్నాను ఇలాంటివి కూడా వింటున్నాం. వింటారు, గురువుగారు చెప్పారు, ఆ గురుగారు చెప్పారు. గురువుగారు సార్వజనీనంగా చెప్పారు, అది అందులో నుంచి సూక్ష్మాంశం తీసుకోండి. అందులో ప్రతి గురువు గారు చెప్పేది స్వధర్మ నిధనమే నమ. వారు ఆ వాక్యం చెప్పకపోయినా సరే మా పొద్దుస్తమానం ఏవో ఒక మంచి మాటలు ప్రవచనాలు చెప్తారు. ప్రతిసారి మీకు బొట్టు పెట్టి చెప్పలేరు కదా ఏ గురువు గారైనా కూడా. అంతేగా, మన ధర్మాన్ని వదిలిపెట్టద్దు అన్నది వాటికి ఏంటంటే వాటి వెనకాల సారాంశం అదే. నువ్వు భక్తి కానీ తాత్పర్యం కానీ పండగ దీని గురించి ఏదైనా సరే దాని వెనకాల మీ విధానాన్ని మీరు పాటించండి, దాన్ని మానద్దు. మా విధానాన్ని పాటించు గురువు చెప్పటలా, మీరు గురువుని పెట్టుకోండి. ఆ గురువు ఎక్కడ? నేను పదే పదే చెప్తున్నా, యూట్యూబ్ గురువు కాదు, ప్రత్యక్ష గురువు ఉండాలి. నీకు ఒక అనుమానం వచ్చింది, ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతావు జయ, అవును రమ్మగారు. నేను ఎక్కడున్నా వెంటనే నా ఫోన్ అందుబాటులో ఉంటుంది. అవును, నువ్వు ఫోన్ చేస్తే తీయకుండా ఉంటానా నేను? అస్సలు. ఒక నిమిషం అయితే నేనే కాల్ బ్యాక్ చేస్తా. మీ గురువు అలా అందాలి, మీకు ఉండాలి. అవును, అప్పుడు మీకు ఈ శంకలు ఉండవు, ఈ టెన్షన్ ఈ భయము ఉండదు. ఇలా ఎవరెవరినో విని వాళ్ళందరూ వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, ఆయన అలా చెప్పారు, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ పీరియడ్ ఇష్యూస్ వింటూనే ఉంటా జయ నేను. నాయన నా తలకాయ నొప్పి వచ్చేస్తుంది. మొన్న లాస్ట్ గా మనం అనుకున్నాం కదా ఇంకొకసారి చర్చ మాట్లాడుకుందాం. నిజమండి, అనుమానాలు బాగా పెరిగిపోతాయి. ఎందుకంటే వీటి వల్ల వాటి జోలికి వెళ్ళొద్దు. మీ విధానాన్ని తెలుసుకోండి, ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఫస్ట్ మనకేం విధానం ఉంది, అసలు మన పద్ధతి ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి, మన రకం ఏంటి మీకు తెలుసుంటే, అందులో ఏవో క్రూడ్గా ఉన్నాయి కొన్ని మీకు నచ్చలేదు, మీలో మీరు నలుగురు మాట్లాడుకుని ఈ పద్ధతిని పక్కన పెడదాం.
వీళ్ళు ఎవరో చెప్పారు అది బాగుంది ఇది పాటిద్దాం, అందరూ పాటించండి. ఆవిడ ఒకటి నువ్వు ఒకటి పాటించొద్దు, అందరు కలిసి పాటించుకోండి చక్కగా, బాగుంటుంది. అప్పుడు ఒక్క గురువుని పెట్టుకోండి అంతే. నమస్తే గారు. నమస్తే.